శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే, మరి ఈ పక్షంలో ముఖ్యంగా కుజుడు తృతీయ స్థానమైనటువంటి మిథున రాశిలోకి మారడం వల్ల, మూడవ స్థానం అంటే విక్రమ స్థానం, చాలా ధైర్యంగా ఎవరి సహకారం లేకుండా పోరాడే స్థానం కుజస్థానం, మూడవ స్థానం. ఒక విధంగా మూడవ స్థానానికి కుజుడు కారకుడు అవుతుంటాడు. ఈ కారణం వల్ల మేషరాశి లేదా మేషలగ్నం వారు ఏ పనైనా చాలా ఉత్సాహంగా ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎటువంటి కాంపిటీషన్లోనైనా నెగ్గే ప్రయత్నం చేస్తారు. ఎంత గొప్పవారినైనా ఎదిరించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ వృత్తిలో ప్రమోషన్ లాంటిది కానీ, వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళంటే వాళ్ళు గతంలో కన్నా చాలా ఉత్సాహంగా విజయంగా వ్యాపారం చేయడం జరుగుతుంటుంది. అంటే ఏదన్నా మూడో భావంలో ఉన్నది ఒక కామ త్రికోణం, అంటే కోరికలు తీర్చే స్థానం. కాబట్టి మూడులో ఉన్నటువంటి గ్రహం 3, 7, 11 భావాలను కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల కూడా జాతకుడు ధన సంపాదించే ప్రయత్నంలో చాలా ముందు అడుగు వేస్తాడు. ప్రతిదీ ఏ పని చేసినా కూడా తన లాభం, తనకి లాభం ఏ విధంగా ఉంటుంది, తన ఆదాయం ఏంటి, ఈ పని చేయడం వల్ల మనకి ఏ విధమైన ఫలితం వస్తుందని ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మరి ఇప్పుడున్నటువంటి కుజస్థితి ఇంచుమించుగా ఈ నెలంతా కూడా ఇదే రాశిలో సంచరించడం వల్ల వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు కానీ, ఉన్నత విద్య కొరకు విదేశ ప్రయత్నాలు చేస్తున్నవారు కానీ, లేదంటే వాళ్ళు ఏదన్నా ఇంకా వాళ్ళ యొక్క ఆదాయం పెంచుకునే వారికి ఈ కుజుని యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే 3 అన్నది దగ్గర ప్రయాణాలు చెప్తూ ఉంటుంది. 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు 9వ స్థానాన్ని వీక్షించడం వల్ల తప్పకుండా కొంతమంది ఈ భావంలో, ఈ మేషరాశి లగ్నంలో ఉన్న వాళ్ళకి దూర ప్రాంత ప్రయాణం కానీ, విదేశ ప్రయత్నం కానీ, విదేశ ప్రయాణం కానీ ఈ సమయంలో చేయవలసి ఉంటుంది. అలాగే మరి కుజుడు 6వ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. శత్రుశేషం లేకుండా పోతుంది. ఎంత గొప్ప సమస్య అయినా మీకు చాలా సులభంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఈ కుజుని యొక్క మార్పు వల్ల. ముఖ్యంగా ఏంటంటే ఈ పక్షంలో ఇంకొక గొప్ప మార్పు శుక్రుడు 6వ స్థానంలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి కేతుగ్రహంతో కలియడం వల్ల మరి మేషలగ్నం, మేషరాశి వారికి ధన సప్తమాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల మరి కుటుంబ సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందులు, నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక పరంగా మీకు చాలా విపరీతమైనటువంటి ఆర్థికమైనటువంటి ఖర్చులు, సమయానికి ధనం రాకపోవడం, ఏదో ఒక కుటుంబపరమైన ఖర్చు రావడం వల్ల ఫైనాన్షియల్ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి లేదా మీ భార్యకి అనారోగ్యం కారణాల వల్ల అయితేనే, ఏదో ఒక ఆర్థిక సమస్యల వల్ల, అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువ ఆర్థికపరమైన ఒత్తిడి ఎదుర్కొంటారు. ఏదో విధంగా ఫిజికల్గా భార్యాభర్తల మధ్య ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. సో అలాగే ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే, మీరు వ్యాపార రంగంలో ఉంటే మీ యొక్క వ్యాపార సంస్థలో ఉన్నటువంటి భాగస్తులు కానీ, మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నవారు కానీ, లేదంటే మీ కుటుంబంలో ఒకరు కానీ మీకు ఏదో విధంగా ద్రోహం చేయడం కానీ, వెన్నుపోటు పడవడం కానీ, మీకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ విషయంలో మీరు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. మీ కింద పనిచేసే వారి విషయంలో కూడా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో కొన్ని అపవాదాలు, కొన్ని నిందలు మీ మీద వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా గురువు కుటుంబ స్థానంలో ఉండడం వలన కుటుంబ సభ్యుల సహకారంతో ఎటువంటి ఇబ్బందిని, అలాగే ఎటువంటి ఆర్థికపరమైన సమస్య నుంచైనా బయటపడే అవకాశం ఉంటుంది. అయినప్పుడు కూడా కొంత మనస్తాపానికి, కొంత చికాకులకి ఇబ్బంది పడవచ్చు. అలాగే వ్యక్తిగతంగా మీరు కూడా కొంతవరకు ఏదో ఒక అనారోగ్యానికి
గురయ్యే అవకాశం ఉంది. అది ముఖ్యంగా చర్మ సంబంధించిన వ్యాధులు కానీ, అజీర్ణ సంబంధించిన వ్యాధులు కానీ జరిగే అవకాశం ఉంది. విపరీతమైనటువంటి శిరోవేదన కానీ, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఈ సమయంలో జాతకుడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే ఈ సెప్టెంబర్ 19 వరకు కూడా జాతకుడు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదన్నా కొనే విషయంలో కానీ, అమ్మే విషయంలో కానీ, ఎవరితో అన్నా సంప్రదింపులు జరిపే విషయంలో కానీ, అగ్రిమెంట్ చేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు చేస్తున్నటువంటి అగ్రిమెంట్లు కానీ, సంతకాలు కానీ కొంతవరకు ఏదో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ, అవి తప్పుగా రాసి ఉండడం కానీ, లేదంటే సరైన సమాచారం అందులో లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏదైనా అగ్రిమెంట్లు, సంతకాలు చేస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టకుండా ప్రయత్నం చేయండి. ఇక ముఖ్యంగా విద్యార్థులకి ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి ఒకటి ఏర్పడింది. పంచమ స్థానంలో రవి బుధులు కలిసి ఒక అద్భుతమైనటువంటి బుధాదిత్య యోగం, అలాగే నిపుణ యోగం ఏర్పడింది. ఈ కారణం వల్ల విద్యార్థులు చాలా చాకచక్యంగా, చాలా మానసిక ప్రశాంతతతో చదువు మీద చాలా దృష్టి పెట్టి గొప్ప విజయాల్ని సాధించే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిలో మార్పు కోరుకునే వారికి కానీ, వాళ్ళ వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకునే వారికి కూడా ఇది చాలా 100% వృత్తిలో మార్పుకి, వృత్తిలో అభివృద్ధికి కారణమవుతుంది. ఈ బుధాదిత్య యోగం ఎస్పెషల్లీ ఈ మేషరాశి వారికి ఒక మంచి యోగం ఏర్పడింది. ఈ యోగ ప్రభావం వల్ల ఏ విషయంలోనైనా సక్సెస్ ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ సహకారం మీకు లభించే అవకాశం ఉంది. సో మనకి ఈ సెప్టెంబర్ 1 నుంచి 15వ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం అంటే అన్ని రాసుల వారికి ఆర్థిక స్థితిని పెంచే గ్రహం కానీ, సౌకర్యాలు ఇవ్వాలన్నా, ధనం ఇవ్వాలన్నా, వాహనం ఇవ్వాలన్నా, పెళ్ళి జరగాలన్నా, భార్యతో సౌఖ్యం కలగాలన్నా, సుఖంగా నిద్రపోవాలన్నా ఖచ్చితంగా శుక్రుని యొక్క బలం అన్ని రాసుల వారికి ఉండాలి. మరి గోచార రీత్యా శుక్రుడు బలహీనపడినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడుతుంది. అలాగే ఏదో కారణం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ, లేదంటే వాళ్ళ మధ్య ఏదో చికాకులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మరి శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం రోజు ఆరాధించడం వల్ల, కుంకుమ పూజ లాంటివి చేసుకోవడం, లలితా సహస్రనామం, శ్రీ సూక్తం లాంటివి చదువుకోవడం వల్ల, ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల, వాళ్ళకి ఏదైనా ఖరీదైనటువంటి పట్టు వస్త్రాలు సమర్పించడం, వాళ్ళు సంతోషపరిచే విధంగా వాళ్ళకి ఏదైనా స్వీటు ఇవ్వడం వల్ల మీ కుటుంబంలో ఎవరైనా పర్లేదు, మీ యొక్క సిస్టర్ అయినా, మీ యొక్క కుమార్తె అయినా, తల్లిగారైనా వాళ్ళకి సంతోషపరచడం వల్ల శుక్రుడు యాక్టివేట్ అయ్యి మీకు ఇటువంటి అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారిని ఆరాధించండి. అలాగే ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలోనే వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం జరిపించుకోవడం వల్ల మీకు కూడా ఈ నెలంతా కూడా సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అంటే శివుణ్ణి మాస శివరాత్రి రోజు అభిషేకం చేయడం వల్ల కానీ, దర్శనం చేసుకోవడం వల్ల కానీ నెలంతా కూడా మీకు ఆ క్రెడిట్ దక్కుతూ ఉంటుంది అన్నమాట. నెల మొత్తం అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఇటువంటి ఫలితం ఈ ఒక్క మాస శివరాత్రి రోజు చేసుకోవడం వల్ల లభిస్తూ ఉంటుంది. సో అందువల్ల కంపల్సరీగా మాస శివరాత్రి చేసుకుంటూ ఆ రోజంతా కూడా విధి విధానంగా నియమంగా ఉండడం వల్ల ఎటువంటి చికాకులైనా మరి శివుని అనుగ్రహంతో పోయే అవకాశం ఉంది. శివుని అనుగ్రహం ఉంటేనే మీకు సంపద కలుగుతుంది. శని భగవానుడు మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఇది పాటించండి. అలాగే సంవత్సరం మొత్తం మీకు లభించే విధంగా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితి కంపల్సరీగా వాళ్ళ స్థాయిని బట్టి దర్శించి వినాయకుని కథ వినడం వల్ల మీకు నిందలు తగ్గుతాయి. అంటే రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వినాయకుడు ఆలయంలో దర్శించడం కానీ, వినాయకుని మండపంలో దర్శించడం కానీ మీకు అవకాశం ఉంటే స్వయంగా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు రుణ బాధలు, నిందలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి.
ఖచ్చితంగా మరి రాబోయే నెలంతా కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్ని రాసుల వారికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. మరి రవి బలం బాగుంది కాబట్టి చాలా వరకు స్వశక్తితోనే మీరు మీ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.